ఈ ఎన్నికల్లో ఈసీ పాత్ర గురించి అడిగితే ఏం చెప్తారు జేడీ గారు? ఈసీ పాత్ర ఏంటంటే జనరల్ గా నేను ఎప్పుడు అంటుంటాను, ఈసీ అన్నది దీని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ గా తీసుకోకూడదు అని నేను అంటాను. అంటే ఎన్నికలు కండక్ట్ చేశాము, అయిపోయింది, రిజల్ట్ ప్రకటించాం, మళ్ళా 5 సంవత్సరాల వరకు మళ్ళా కలుద్దామన్న ధోరణి ఉండకూడదు. యాక్చువల్ గా ఈసారి జరిగిన ఎన్నికల్లో నేను ప్రతి పోలింగ్ బూత్ వెళ్ళిన వెంటనే అక్కడ ఆర్ఓ గారికి మెసేజెస్ పెడుతున్నా. ముఖ్యంగా చాలా మంది ఓటర్లు వచ్చారు, కొంతమంది తిరిగి వెళ్ళిపోయారు కూడా. ఎందుకంటే ఒక చిన్న బిల్డింగ్ లో 6 బూతులు పెట్టడం, తర్వాత వచ్చేసి వాళ్లకు సౌకర్యాలు లేకపోవడం, షామియానా లాంటివి లేకపోవడం, ఆ తర్వాత వచ్చేసి అనేక బాధలకు గురి అయ్యారు ఓటర్లు కూడా. ఆ తర్వాత ఈ విధమైన ప్రక్రియలో ఉండడం ద్వారా ఏమైందంటే దీని గురించి ఏ విధమైన మార్పులు తేవాలి. అందుకనే ఎలక్షన్ కమిషన్ నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ ఎలక్షన్లు కౌంటింగ్ అంతా జరిగిన తర్వాత మళ్ళా ఒకసారి అందరితో అభ్యర్థులతో ఒక మీటింగ్ పెట్టండి, ప్రతి ఒక్కరి యొక్క సలహాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత వాట్లలో ఏ విధమైన మార్పులు తీసుకురావాలని ఇప్పటి నుంచే ఎలక్షన్ కమిషన్ భూమిక 2029లో మొదలవుతుంది. 2024 జూన్ 4 తర్వాత వాడు రిజల్ట్స్ ప్రకటించిన దగ్గర నుంచి మరి ఒక 5 సంవత్సరాలకు వాళ్ళ ప్రిపరేషన్ ఇప్పుడే మొదలు పెట్టారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెబుతాను, ఈ ఈవీఎంల మీద ఏ విధంగా మీరు నిర్ణయిస్తున్నారు అన్నది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే నేషనల్ పార్టీలకు, స్టేట్ పార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, మరి అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఆ తర్వాత వచ్చేసి పోలింగ్ బూత్స్ బయట పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెట్ పేపర్ అతికించారు. కానీ యాక్చువల్ గా ప్రజలకు తెలియాల్సింది ఈవీఎం మీద ఏ విధంగా ప్రజల డిస్ప్లే ఉందన్నది గమనించాలి. తర్వాత ఈ ఈవీఎంల మీద ప్రింట్ చేసిన మా పేరు గాని, తర్వాత మా ఫోటో గాని, మా ఎన్నికల చిహ్నం గాని అది అత్యంత అస్పష్టతగా ఉంది. ఎందుకు మంచి క్వాలిటీ ఒక ఫోటోగ్రాఫిక్ ప్రింట్ మీరు తీసుకొని దాన్ని పెట్టకూడదు మీరు? తర్వాత వచ్చేసి పోలింగ్ బూత్స్ లో ముఖ్యంగా ఈ కౌంటర్ ఎక్కడైతే ఉందో, ఈ ఎన్క్లోజర్ ఎక్కడైతే ఉందో అందులో లైటింగ్ చాలా చోట్ల తక్కువగా ఉంది. నేను దాన్ని అడిగితే ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఏం చెప్తున్నారంటే లైటింగ్ ఎక్కువ ఉంటే వీవీప్యాట్లు పనిచేయవాలి. నేను అన్నది ప్రజాస్వామ్యం పనిచేయాలా, వీవీప్యాట్లు పనిచేయడానికి మీరు పెడుతున్నారా? ఇటువంటివి అనేక అవకతవకలు మేము ఒక 20-25 తయారు చేశాను. ఆ లెటర్ కూడా నేను సబ్మిట్ చేస్తాను. సార్, స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఇదే మోసధోరణి అసలు ఏం సూచిస్తున్నారు సార్ ఇది ప్రపంచంలోని? అంటే ఏంటంటే ఇదేదో 5 సంవత్సరాలకు ఒక తంతు జరపాలి, ఆ తర్వాత వీళ్ళు 5 సంవత్సరాలు కొట్టుకొని ఏమైనా పర్వాలేదు, కానీ సిస్టమ్ లో మార్పులు తేవాలన్నది లేదు ఇక్కడ. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఎలక్షన్లకు జరిగిన మార్పులన్నీ కూడా సుప్రీంకోర్టు నుంచి వచ్చే గానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తక్కువగా. కాబట్టి మేము కూడా అబ్జర్వేషన్లన్నీ పెట్టి వీలైతే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, తర్వాత జనసామాన్యాలతో చర్చించి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇప్పుడే ఫైల్ చేద్దామని కూడా అనుకుంటున్నాం. కనీసం 2029 కొన్ని మార్పులు వస్తాయి అన్నది కూడా మా ధోరణి. ఓకే సార్, మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈసారి ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్? మీరు సెఫాలజిస్టులు చాలా మంది మాట్లాడుకుంటారు, చాలా సర్వేలు కూడా మీరు చూస్తుంటారు, ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్స్ కూడా మీకు పూర్తి స్థాయిలో కాకపోయినా ఆ సూచనలు అయితే వస్తుంటుంది.